ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? పూర్తిగా మునిగిపోయిన మనిషి తేరుకోలేడు సంధ్య. అమ్మా నాన్న అందరూ నాతో ఉన్నారు. పిల్లలు లేకపోయేసరికి నేను ఒంటరినైపోయినట్టే కదా. ఇంక నా జీవితం శూన్యం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నాకు నేను తప్ప నా కోసం ఎవరూ లేరు సంధ్య. అయ్యో, ఎందుకంటే అనుకుంటారబ్బే. ఎవరు ఉన్నా లేకపోయినా జీవితాంతం మీకు తోడుగా నేనుంటానబ్బే. నా ప్రాణం పోయే వరకు మిమ్మల్ని నా ప్రాణంగా చూసుకుంటాను. నా ప్రేమనంతా మీకే దారిపోస్తాను. మీరంటే నాకంత ఇష్టమబ్బే, ఇష్టమబ్బే. సంధ్య, ఏంటిది? వదులు. నేను వదలబ్బే. మీ గుండెల్లో నేను ఉండిపోవాలి, మీలో నేను ఒదిగిపోవాలి, మీతో నేను ఇలాగే సంధ్య, నీకే కలిసి. చెప్పేది వదులు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వదులు సంధ్య. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా నాన్నకున్న వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి కదబ్బే. అబ్బే, ఇంకా నా ప్రేమని నీకు ఎలా చూపించాలి చెప్పు. ఓదార్చే పద్ధతిదా? నాకు నచ్చలేదు. ప్రేమతో దగ్గరవ్వటం నీకు నచ్చదా అబ్బే? ప్రేమ ఇంకేం ఉందని నా మీద నువ్వు ప్రేమను చూపిస్తున్నావు. మన మధ్య ఏం లేదు. కేవలం నా పిల్లల కోసమే నీ మెడలో తాళి కట్టాలి అనుకున్నాను. అది కూడా మా అమ్మ ఫోర్స్ చేస్తే. కానీ ఇప్పుడు నా పిల్లలే నాతో లేరు. ఇంకా నా మీద ఎందుకు ఆశలు పెట్టుకుంటావు? నన్ను మర్చిపో సంధ్య. నీ దారి నువ్వు చూసుకో. ఇన్నాళ్ళు నీ మీద పెంచుకున్న ప్రేమకి నువ్వు చెప్పే సమాధానం ఏదేనా అబ్బే? మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ. ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధ తానో
ఏ వేదనో ఎదలే మసి చేసే ఆగుణం. ఎవ్వరైనా సరే, మీలో ఎవ్వరైనా సరే నా పిల్లల మీద చెయ్యేస్తే నేను చూస్తూ ఊరుకోను. పిల్లల్ని లాక్కుపోయిందని అత్తయ్యని కిందకి తోసేసింది. అలాంటి సింధు శశిని ఎగ్జామ్కి అటెండ్ కాకుండా నేనే కిడ్నాప్ అటెంప్ట్ చేయించానన్న విషయం తెలిస్తే నన్ను వదిలిపెడుతుందా? లేదు లేదా, వదిలిపెట్టదా? నిన్ను చంపాలన్నంత కోపం ఉంది నాలో. కానీ నన్ను నేనే కంట్రోల్ చేసుకుని ఆగుతున్నాను. ఎందుకో తెలుసా? ఒక్క విషయంలో నీ వల్ల నాకు మంచి జరిగింది కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. పో. బ్రతికిపో. నన్ను ఓడించాలని, నా కూతుర్ని ఓరల్ ఎగ్జామ్కి వెళ్లకుండా ఆపాలి అని ఎన్ని ప్లాన్లేసావే? నా కూతుర్ని కిడ్నాప్ చేయిద్దామని చూసావు కదూ? అది మాత్రం నేను అస్సలు క్షమించలేను. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఆఫీస్లో నీ ఆటలు సాగకుండా అడ్డుపడ్డాను. అది మనసులో పెట్టుకుని నన్ను టార్గెట్ చేస్తున్నావని నాకు తెలుసు. ఎన్ని విధాలుగా నువ్వు నన్ను అటాక్ చేసినా నేను ఎదుర్కొంటాను. తిరిగి నీకు కౌంటర్ కూడా ఇస్తాను. నాతో పెట్టుకుంటే పర్లేదు, నేనన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. కానీ నా పిల్లల జోలికొచ్చావో నీ కూపిరి ఆడకుండా చేస్తాను. నన్ను ఓడించాలని నీ సాయశక్తులా ట్రై చేసావు కదా? కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నన్ను గెలిపించింది ఎవరో కాదు, నువ్వే.
నేను నిన్ను గెలిపించడం ఏంటి? నీ కిడ్నాప్ ప్రయత్నంలో నేను నా కూతుర్ని కాపాడే ప్రాసెస్లో నాకు దెబ్బ తగిలింది. సీరియస్ అయ్యింది. నా కోసం, నన్ను గెలిపించడం కోసం సింధు ప్రాణాలు పణంగా పెట్టింది అన్న భావోద్వేగం నా కూతురు మనసుని కదిలించింది. అందుకే శశి నన్ను అమ్మగా అందరి ముందు ఒప్పుకుని అందరికీ పరిచయం చేసింది. మా అమ్మ సింధు, మా అమ్మ సింధు, మా అమ్మ సింధునే. ఆ విషయంలో నేను నీకు థ్యాంక్స్ చెప్పడం అంటే నీ చెంప మీద నేను కొట్టినట్టే కదా. ఇది బెదిరింపు అనుకుంటావో లేక హెచ్చరిక అనుకుంటావో అది నీ ఇష్టం. ఇకనైనా ఈ పిచ్చి పిచ్చి వేషాలు వదిలేసేయ్. నేను నా పిల్లలతో హ్యాపీగా గడపాలని అనుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. యష్ కంపెనీని నీ ఆధీనంలోకి తెచ్చుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చని అనుకుంటున్నావు. ఆ ఆలోచన కూడా వదిలేయ్. అప్పుడు నేను కూడా నీ జోలికి రాను. అర్థమైందా? నువ్వు మంచిగా ఉంటే నా దగ్గర నుంచి మంచి దొరుకుతుంది. అదే తేడాగా ఉంటే నీ తోట తీసే కార్యక్రమం నేను మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అన్నీ వదిలేసి అత్తింట్లో హాయిగా ఉండు. నువ్వు చేసిన పని వల్ల శశి ప్రాణాలకే ప్రమాదం జరగబోయింది అని యష్కి కానీ మీ ఇంట్లో కానీ నా కూతురు చేత నేను చెప్పిస్తే నీ బతికేమవుతుందో అర్థం చేసుకో. నిజమే, శశి నా గురించి అందరి ముందు చెప్తే నా పరిస్థితి ఏంటి? ఈ సింధు ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా నేను అత్తయ్య దగ్గర ఏదో విధంగా మేనేజ్ చేయాలి. ఏం చేయాలి? అసలు ఎలా జరిగింది ఇదంతా? జీవితంలో అందరినీ దూరం చేసుకొని అన్నీ కోల్పోయిన సింధు నన్ను ఓడించి నా మనవడు, నా మనవరాలిని ఎలా నాకు దూరం చేసింది? అసలు నాకేం అర్థం కావడం లేదు. నేను ఎక్కడ ఏం తప్పు చేశాను? భార్యగా, అమ్మగా అది కరెక్ట్ కాదనే కదా దాని నుండి పిల్లల్ని దూరంగా ఉంచి పెంచాలి అనుకున్నాను. దాని నీడ కూడా పిల్లల మీద పడకూడదనుకున్నాను. కానీ చివరికి ఏం జరిగింది? పిల్లలు తల్లి దగ్గరికే చేరారు. సింధునే గెలిచింది, నన్ను ఓడించింది. మొత్తం రివర్స్ అయింది. నువ్వేం చేశావు? నిన్ను నమ్మి నేను ఓడిపోయాను అంటారు. అత్తయ్యకి నా మీదున్న మంచి ఒపీనియన్, కాన్ఫిడెన్స్ డౌన్ అవుతాయి. అలా కాకుండా ఇష్యూ నా మీదికి రాకుండా అత్తయ్య మనసుని డైవర్ట్ చేయాలి. ఆ సింధుని బ్యాడ్ చేయాలి. అత్తయ్య, 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 నన్ను క్షమించండి. నన్ను క్షమించండి అత్తయ్య. ఏమైంది మధు? లే లే, ఏంటి మధు ఇప్పుడు ఏమైందని ఇంతలా ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి.
నా మీద మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, కానీ నేను మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఆ సింధు ఓడిపోవాలి, దానికి పిల్లలు దక్కకూడదని మీరు చెప్పారు. నేను కూడా మిమ్మల్ని గెలిపించి మీ మనవడు మనవరాల్ని మీకు దగ్గర చేయాలని నా సాయశక్తులు ఎన్నో ప్రయత్నాలు చేశానత్తయ్య. కానీ ఏ లాభం? ఆ సింధు మాయల్లో మోసాల ముందు త్రికరణ శుద్ధిగా నేను చేసిన ప్రయత్నాలన్నీ అన్నీ విఫలమయ్యాయి అత్తయ్య, విఫలమయ్యాయి. అయినా సరే మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, అడగలేదు. అది మీ మంచితనం అత్తయ్య, మీ సంస్కారం అత్తయ్య. నా చేత కానితనంతో మిమ్మల్ని ఓడించానన్న బాధ నా గుండెని పిండేస్తుంది, పిండేస్తుంది అత్తయ్య. ఇంక నేను మీ ముందు తలెత్తుకుని తిరగలేనత్తయ్య. నా ముఖాన్ని నేను మీకు చూపించలేను. అసలు నేను బతికి ఏం ప్రయోజనం? అత్తయ్య గారి కోరిక తీర్చలేని ఈ కోడలికి చావే సరైన శిక్ష. అవును, చావే సరైన శిక్ష. మధు, ఎక్కడ ఎక్కడ? మధు, మధు, చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అత్తయ్య, వదలండి అత్తయ్య, నేను చావాలి. ఏం చేస్తున్నావు మధు? చచ్చిపోతాను. నాకు బతకాలని లేదు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నేను చావనివ్వత్తయ్య. వద్దు మధు, ప్లీజ్ మధు, వద్దమ్మా, వదలు, వదలు, నా మాట విను మధు. చావనివ్వండి ఒరేయ్ అత్తయ్య, తేజ! ప్లీజ్. నాకు బతికే అర్హత వద్దు లేదు. మధు, నా మాట ప్లీజ్ విను. అత్తయ్య, రేయ్ తేజ! వదలండి. తేజ త్వరగా రారా. వదలండి అత్తయ్య, మధు, ప్లీజ్ మధు, వదలండి అత్తయ్య. నేను మధు, చావాలి. ప్లీజ్ మధు, నేను నా మాట వినమ్మా. ప్లీజ్, నేను చచ్చిపోతాను. వద్దు మధు, మధు, నా మాట విను. వద్దు మధు, ప్లీజ్ అత్తయ్య. వదలు. తేజ, రారా. మధు వదలు, మధు, మధు, ఉండు. వదలు మధు. నేను చెప్పింది విను. మధు వదలు. వదలు అంటుంటే. నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నువ్వు ఇప్పుడు చావాల్సిన అవసరం ఏముంది? మధు మాట్లాడు. ఏంటన్నయ్యా, ఏం జరిగింది? మీ వదిన తన ప్రాణాలు తీసుకోబోయిందిరా. ఏమ్మా మధు, ఏంటిది? ఎందుకు ఇలా చేశావు? తన వల్లే సింధు చేతిలో నేను ఓడిపోయానని, పిల్లలు దూరం అయ్యారని పశ్చాత్తాపడుతూ ఆ బాధ భరించలేక తన ప్రాణాలు తీసుకోబోయింది చంద్ర. వదిన, పిల్లలు సింధుకి దగ్గర అవడానికి, అమ్మ ఓడిపోవడానికి అసలు నీకు ఏంటి సంబంధం? అదేంటి మరిది గారు అలా అంటారు? మీ కుటుంబంలో నేను ఒకదాన్ని కదా. మీరు ఓడిపోయినా, మీ అమ్మగారు ఓడిపోయినా నేను ఓడిపోయినట్టే కదా. రిషి చేసి దూరమైనందుకు మీరు అత్తయ్య ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆ బాధ నాది కాదా? చెప్పండి మరిది గారు, చెప్పండి. ఆ సిద్ధు చాలా తెలివిగా నాటకమాడి చేసి మనసు మార్చేసింది.
నాటకం ఏంటో వదినా? అవును మరిది గారు, చేసి అమ్మగా సంధ్యనే ఫీల్ అవుతుంది తప్ప సింధుని కాదు కదా. అది నచ్చలేదు తనకి. ఒకప్పుడు సంధ్య తన ప్రాణాలకి తెగించి పిల్లల్ని ఆ ఫైనాన్స్ బాధితుల బారి నుంచి కాపాడింది కదా. అప్పటి నుంచే కదా శశి సంధ్యని అమ్మగా భావించి ప్రేమించటం మొదలుపెట్టింది. అవును, అది తెలిసే ఆ సింధు మళ్ళీ అదే సన్నివేశాన్ని తను వాడుకుంది మరిది గారు. శశిని తను ఓరల్ ఎగ్జామ్ కి తీసుకెళ్తున్నట్టు దారి మధ్యలో ఎవరో ఆపినట్టు, తన మీదే అటాక్ చేసినట్టు, శశిని గెలిపించటం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టినట్టు శశిని నమ్మేలా చేసింది. పాపం చిన్నపిల్ల. శశికి ఇవన్నీ ఎలా తెలుస్తుంది? అదంతా నాటకమని తనకి తెలియదు కదా. అందుకే అది నిజమనుకుంది. శశి సింధుని అమ్మగా ఒప్పుకుంది. సింధు శశిని మార్చలేదు మరిది గారు. తన మనసుని ఏమార్చింది. అమ్మే వద్దమ్మే, అమ్మే ఆగమ్మే, అమ్మే వద్దమ్మే, నా మాట ఈరమ్మే, అమ్మే అమ్మే నా మాట వినమ్మే, అమ్మే డోర్ తీయమ్మే. వదినా వదినా, అమ్మే డోర్ తీయమ్మే, అమ్మే డోర్ తీయమ్మే. ఏమైంది కన్యా? ఏమైందండి? వదినా, మా అమ్మే ఊరేసుకోబోతా ఉన్నది. ఎంత చెప్పినా వింటలేదు. నన్ను బయట గెంటేసి డోర్ క్లోజ్ చేసుకుంది. సంధ్య, సంధ్య, అమ్మే, సంధ్య, డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చేయి. చేయి. సంధ్య, సంధ్య, డోర్ ఓపెన్ చేయి. సంధ్య 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 తలుపుతీయమ్మా. సంధ్య డోర్ తీ. శశి, మనం వెనకాల దాక్కుందాం పదా.